స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. కరుణ మనకు కలగాలంటే మనం లీనమై వినాలి, లీనమై ప్రార్థించాలి. అందులో చాగంటి గొప్ప అద్భుతమైనటువంటి ప్రవచనకర్త చెప్తే వినగలిగే భాగ్యం మనందరి అదృష్టం. కంజాక్షణకు కాని కాయంబు కాయమే పవనగుంభిత చర్మ భస్త్రికాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కకాగా హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వికాక కమలేశ చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములు కాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సల్లను బుదంబు కాక విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక అన్నాడు. నాన్న, భగవంతుడి యొక్క సేవ చెయ్యడానికి పనికిరాని ఈ శరీరం 9 కన్నాలున్న తోలు తిత్తి, ఈ చెయ్యి భగవంతుడికి ప్రేమతో ప్రీతితో పువ్వు వేయడానికి పనికి రాకపోతే కొయ్యతో తయారు చేయబడిన తెడ్డు, భగవంతుడిని చూసినప్పుడు పరవశం పొంది రోమాంచితం కాకపోతే గోడకు పెట్టిన కన్నాలు ఈ కళ్ళు. అంతవరకెందుకు నాన్న, ఆయనకి ప్రదక్షిణానికి, ఆయన పూజకి, ఆయన సేవకి, ఆయన స్తోత్రానికి పనికిరాని శరీరం శరీరమే కాదు నాన్న, ఆయనని సేవించిన శరీరమే శరీరం. వజ్జలు నేర్పని ఈ మది మజ్జాతుడ వైన నీకు ఎవ్వరిచే నుజ్జానమయ్యబాలక తజ్జనులం పేరు కొనుము తగనామ్రోలం అన్నాడు. ఇది నీ గురువులు నీకు చెప్పలేదు. వజ్జలు నేర్పని ఈ మది మజ్జాతుడ వైన నీకు మరి ఎవ్వరిచే నుజ్జానమయ్యబాలక, ఎవరు చెప్తున్నారా నీకు ఈ చదువు? నీకు ఎలా వచ్చిందిరా ఇది? ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఏది చెప్పు, నాకు ఎవరు చెప్పారు? తజ్జనులం పేరు కొనువున తగనామ్రోలం, ఆ పేర్లు చెప్పు, ఎవరు చెప్పారో నీకు ఈ చదువు అంతా అన్నాడు. ఆయన అన్నాడు, అంధేంధోదయముల్ మహాభగిర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ ఆ కృతఘ్నావళి బంధుత్వంబుల్ నపుంసక వధూకాంక్షం భస్మహవ్యంబుల్ క్రోడ సద్గ్రంథంబుల్ సద్గంధంబుల్ విష్ణుభక్తి హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్. నాన్న, ఏం చెప్తే అర్థం అవుతుంది? ఎవరి పేర్లు ఎవరి చెప్పారు నీకు ఈ చదువు అని అడుగుతున్నావు. ఒకరు చెప్తే వచ్చేది కాదు నాన్న. భగవంతుడి మీద భక్తికి ముహూర్తాలు ఉండవు. రేపు మధ్యాహ్నం 11:30 నుంచి భక్తిగా ఉంటారంటే అని ముహూర్తం పెట్టుకోరు నాన్న. అది రావాలి భగవంతుడి అనుగ్రహంతో. ఆ భక్తి ఒక్కటి లేదనుకో నాన్న, మిగిలినవి ఎన్నున్నా జీవితం వ్యర్థమే. దానికి అర్థం లేదు. ఇంకా జీవితానికి అన్ని ఇచ్చినవాడు ఆయన. ఆయన గురించే నీకు పట్టింపు లేదు, ఇంకా నీ బతుకేం బతుకు. కాబట్టి భక్తి ఉండి తీరవలసిందే నాన్న. కాబట్టి అంధేందూదయముల్, కళ్ళు లేని వాడిని తీసుకొచ్చి చూడవా ఎంత బాగుందో పర్వతం అంటే ఏం చూస్తాడు? అంధేందూదయముల్ మహాభజిర శంకారావముల్, చెవులు లేని వాడి దగ్గరికి వెళ్ళి శంఖం ఊస్తే, నోరు లేనివాడు పాప ఆయన ఎంత చదువుకుంటే మాత్రం ఆయన్ని ప్రవచనం చేయమంటే, ఆయన్ని చెప్పమంటే ఆ పుస్తకం గురించి. అలాగే నపుంసక వధూకాంక్షల్ కృతఘ్నావళి బంధుత్వంబులు, చేసిన ఉపకారం మరిచిపోయేటటువంటి వాడికి ఎంత ఉపకారం చేస్తే మాత్రం అటువంటి వాడితో బంధుత్వం ఉంటే వాడు తిరిగి ఉపకారం నీకేం చేస్తాడు? భస్మహవ్యములు, యజ్ఞం అంతా అయిపోయింది, హోమం అంతా అయిపోయింది, బూది మిగిలిపోయింది, అందులో నువ్వు పట్టుకెళ్ళి నెయ్యేస్తాను హవిస్సేస్తానంటే ఏ దేవత కడుతుంది అది? క్రోడ సద్గంధంబుల్, పంది దగ్గరికి వెళ్ళి పన్నీరు వాసన చూపిస్తారంటే దానికి ఏమర్థం అవుతుంది నాన్న? హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారములు. నీకు ఎన్నైనా ఉండొచ్చు నాన్న, భక్తి ఒక్కటి లేనప్పుడు నీ జన్మ బూది. దానివల్ల ప్రయోజనం ఏం లేదు. ఆ భక్తి రమ్మంటే వచ్చేది కాదు, భగవద్ అనుగ్రహం ఉన్నవాడికి వస్తుంది. లేదని చెప్పుకోవడం గొప్ప కాదు నాన్న, ఉందని చెప్పుకుంటే గొప్పవాడు. కాల్చి వాత పెట్టి చెప్పాడు, ఇంకేం చెప్పాలి ఆయన? కాబట్టి నాన్న, నువ్వు హరిభక్తి తెలుసుకున్నావా? అదృష్టవంతుడు. ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. ఎవరి ధైర్యం చూసుకొని వీడు మాట్లాడుతున్నాడని భటుల్ని పిలిచాడు. పిలిచి వీడిని తీసుకెళ్లి శూలాలతో గుచ్చేసి కత్తులతో నరికేసి చంపేయండి. భక్తుడి యొక్క ప్రహ్లాదుడి యొక్క గొప్పతనం ఏమిటంటే సర్వత్ర ఆదర బుద్ధి, ఎవరిని ద్వేషించడు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఆ ఆదర బుద్ధికి నాకు ప్రహ్లాదుడు ఆదర్శము అని చెప్తున్నారు. తన్ను నిశాచరుల్ పొడవ దైత్య కుమారుడు మాటి మాటికో పన్నగశాయీవో తనుజభంజనావో జగదీశావో సర్వాపన్న చరణ్య ఓ అఖిల పావనయంచు లుతించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడువరా. కత్తులు పట్టుకొచ్చి శూలాలు పట్టుకొచ్చి పొడి చేస్తుంటే
అందులో కూడా భగవంతుణ్ణే చూసి నవ్వుతూ నమస్కారం చేస్తూ నిలబడిపోతాడు తప్ప కన్నుల వెంట నీరు కార్చడు, బెంగ పెట్టుకోడు, భయపడడు. ఓ జగదీశ, ఓ అఖిల పావన, ఓ సర్వాపన్న శరణ్య అంటుంటాడు తప్ప శ్రీహరి స్తోత్రం చేస్తాడు తప్ప ఎన్ని చేసినా ఏం చేసినా బెంగ పెట్టుకోడు. అంత కరడు కట్టిన భక్తి. ఆఖరికి పాలడు లేచి దిక్కులకు బాహువులొంటాడు, బంధురాజిలో దూరడు, ఘోరకృత్యమని దూరడు తండ్రిని, మిత్రవర్గము జీరడు, మాతృవర్గము వసించు సువర్ణ గృహంబులో నికిందారడు, కావరేయడు, తాపమనుందడు, కంటకింపడు. ఎవరైనా ఏదైనా పెట్టి పొడుస్తుంటే కొడుతుంటే చెయ్యి అడ్డు పెట్టుకుంటారు, చెయ్యి కూడా అడ్డు పెట్టుకోడు. ఏంటి నాన్నగారంటే ఇంత దారుణం అని తండ్రిని అనడు. పరిగెత్తుకుంటూ స్నేహితుల దగ్గరికి వెళ్ళి తండ్రిని విమర్శించాడు. అమ్మ చూడమ్మా, నాన్నగారు చంపేస్తున్నారని తల్లి ఉన్నటువంటి సువర్ణ గృహంలోకి పరిగెత్తాడు. బంధువుల దగ్గరికి వెళ్ళి దాక్కోడు. తండ్రిని ఒక్క మాట అన్నాడు. ఇన్నిటినీ నారాయణ 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 అంటూ భగవంతుణ్ణి స్మరిస్తూ అందరి పట్ల అదే ప్రేమ భావనతో ఎవరి పట్ల వ్యతిరేక భావన లేకుండా అలాగే నిలబడిపోగలిగాడు ప్రహ్లాదుడు. అది సామాన్యమైనటువంటి విషయం అండి. ఒక రాక్షసుడికి అబ్బింది, అది కావాలి భగవంతుడు. వాడు ఎవరైతే ఆయనకి కావాలి? నీకు ఆ బుద్ధి ఉందా చాలు భగవంతుడికి. అందుకే అంతటి ఆదర్శమూర్తి అయ్యాడు మహానుభావుడు. ఎన్ని చేశాడు, అభిచార హోమాలు చేశాడు, ఏనుగులతో తెప్పించాడు, పర్వతాల నుంచి తోయించేశాడు, సముద్రాల్లో తోచేశాడు.